గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్లు పరస్పర వాగ్వాదం మధ్య వాడి వేడిగా జరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం దూషణ పర్వాన్ని తలపించింది. ఎజెండా అంశాలు ప్రతిపాదించకుండానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. సభ్యుల ఆందోళన మధ్యనే మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఎజెండా అంశాలు ప్రతిపాదిస్తూ సభ ఆమోదం తెలిపారు. 15 ఫైనాన్స్ 33 కోట్ల రూపాయల నిధులతో పాటు 6 కోట్ల 60 లక్షల స్టేట్ ఫైనాన్స్ నుంచి కేటాయించారని, అంతేకాకుండా 2019 నుంచి పెండింగ్ లో ఉన్న స్టాంప్ డ్యూటీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారని, 175 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధికి కేటాయించారని, దీంతో ప్రతి డివిజన్ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని, నగర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. దాదాపు 33 కోట్లు 15 ఫైనాన్స్ నుంచి, అదేవిధంగా 6 కోట్ల 60 లక్షల స్టేట్ ఫైనాన్స్ నిధులతోటి మంజూరు చేసిన నిధుల గురించి ఆమోదం జరిగింది. కౌన్సిల్ అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2019 నుంచి ఉన్నటువంటి పెండింగ్ స్టాంప్ డ్యూటీలు ఏదైతే ఉందో 2019 నుంచి మనకు రాలేదు, వాటిని వరంగల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితుల్లో, వాటికి ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వరంగల్ కార్పొరేషన్కి 173 కోట్లని కేటాయించినందుకు వారు ఈ కార్పొరేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేయడం జరిగింది. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పనుల గురించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినాం. నిధులు కూడా గౌరవ శాసనసభ్యులు అదే మంత్రివర్యులు వారు ఏదైతే డివిజన్లలో పర్యటించి మేము అందరం కలిసి పర్యటిస్తున్నాము, పర్యటించిన సందర్భంలో మా పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అని చూడకుండా ఆ సమస్యల్ని క్రోడీకరించి ఇచ్చే విధంగా, జనరల్ ఫండ్ ఇచ్చే విధంగా, మిగతా ఫండ్స్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. విలీన గ్రామాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, మొదటగా విలీన గ్రామాల్లో ఉన్న నిరుపేద మహిళలకు ఇందిరమ్మ భరోసా పథకం ఇవ్వనున్నామని, అంతేకాకుండా నగర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని, గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కేవలం గొప్పలు చెప్పుకున్నారే తప్ప అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పలేదని, కనీసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం చేయకపోవడం బాధాకరమని, సభ మొత్తం వాళ్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచేందుకే పెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు.